ఇవాళ విశాఖలో సీఎం జగన్ పర్యటించనున్నారు. చిన్నముషిడిలోని శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని సీఎం దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చిన్నముషిడికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. నేడు భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. తాను భీమవరం నుంచి తిరిగి పోటీ చేసే అంశంపై పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. జనసేన అభ్యర్థులు రాజమండ్రి రూరల్, రాజానగరం నుంచి పోటీ చేయడం ఖాయమని పవన్ తేల్చి చెప్పారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడకు చేరుకుని 4,369 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్పై విచారణను నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అన్నారు పిటిషనర్ న్యాయవాది శ్రవణ్ కుమార్. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వల్ల లక్షలాది మంది డీఎడ్ అభ్యర్థులు నష్టపోతున్నారని కోర్టులో వాదించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వివరణ తీసుకోవడానికి సమయం కావాలని కోర్టును కోరారు అడ్వకేట్ జనరల్. దీంతో కేసు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించనుంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భేటీ కానుంటాయి. ఎన్నికల జాబితా, ఓటర్ల లిస్టులపై ఆయా రాజకీయ పార్టీల అభ్యంతరాలపై చర్చించనుంది. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోనుంది కమిషన్. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆయా రాజకీయ పార్టీలు చేయాల్సినవి, చేయకూడని అంశాలపైన సమావేశంలో చర్చిస్తుంటాయి. కన్నేపల్లి జంగలిలో జానపదుల జాతర ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరిగే అపూర్వ జాతరకు వేలాది మంది భక్తులు రానున్నారు. గిరిజనుల కుంభమేళకు సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మహబూబాబాద్ జిల్లా గంగారం నుండి పగిడిద్దరాజు పూజారులతో బయలుదేరారు. లక్ష్మీపురం వద్ద బస చేసి ఇవాళ ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఇవాల్టి నుంచి మహాఘట్టం మొదలవుతుంది. కొండాయి నుండి గోవిందరాజులు మేడారంకు బయలుదేరతారు. ఇవాళ సాయంత్రం సారలమ్మ మేడారంకి చేరుకోనుంది. రేపు సమ్మక్క తల్లి గద్దెకు చేరుకుంటారు. జనసేన చీఫ్ పవన్ జిల్లాల టూర్లో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. టీడీపీ జనసేన మధ్య సీట్ల పొత్తు తేలకుండానే మరో సీటుకు అభ్యర్థిని ప్రకటించి సంచలనానికి తెరలేపారు పవన్. దీంతో రాజమండ్రి రూరల్ అభ్యర్థి సీటు ఎవరికి, టీడీపీకా జనసేనకా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జనసేన నేత కందుల దుర్గేష్ ఆ సీటు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆయన పేరును దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. అదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి భవితవ్యం ఏంటి అనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం ఇద్దరు పార్టీ పెద్దలతో వరుసగా సమావేశమవుతున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కేసీ వేణుగోపాల్తో ఇద్దరు సుదీర్ఘంగా చర్చించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపైన ముగ్గురి మధ్య డిస్కస్ జరిగింది. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసినట్లు లేఖలో పేర్కొన్నారు స్పీకర్. 8 మంది టీడీపీ అలాగే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ నుంచి లేఖలందాయి. విచారణకు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని లేఖలో ప్రస్తావించారు స్పీకర్. 19న చివరి విచారణ ఉంటుందన్నా హాజరు కాకపోవడాన్ని లేఖలో ప్రస్తావించారు. ఇక విచారణలు ఉండబోవని లేఖలో స్పీకర్ సంకేతాలిచ్చారు. చంద్రబాబు దద్దమ్మ సవాళ్లకు జగన్ అవసరం లేదు, తాను చాలన్నారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ ఆఫీస్లోనే ఆయనతో చర్చకు సిద్ధమన్నారు. చర్చ జరిగిన తర్వాత చంద్రబాబు బావురుమని ఏడవకూడదన్నారు అంబటి. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ కు గిన్నీస్ రికార్డు ఉందంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. సీఎం జగన్ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పొన్నూరు బాధ్యతల్ని అలాగే గుంటూరు లోక్సభ పరిధిలో ఎక్కువగా ఉన్న రెడ్డి వర్గ ఓట్లను రాబట్టడంలో ఆయన సేవల్ని వైసీపీ వినియోగించుకోవాలని చూస్తుందని టాక్.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్డు సహా పలు అభివృద్ధి పనుల గురించి గడ్కరీతో చర్చించారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతి రహదారిని 6 లైన్లుగా అభివృద్ధి చేయడం, హైదరాబాద్ శ్రీశైలం 4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ కల్వకుర్తి రహదారిని 4 లైన్లుగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై గడ్కరీతో చర్చించారు. అలాగే రాష్ట్రంలోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని రేవంత్ రెడ్డి బృందం కోరింది. దేశ ప్రతిష్టను పెంచేలా మోదీ పరిపాలన సాగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచ దేశాల్లో భారత కీర్తి పతాకాను మోదీ రెపరెపలాడించారన్నారు. అలాంటి మోదీ పాలన కావాలా, అవినీతి కుటుంబ పాలనతో దేశాన్ని దోచుకున్న కాంగ్రెస్ పాలన కావాలా, ప్రజలు ఆలోచించాలన్నారు కిషన్ రెడ్డి. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అందులో 13 గ్యారంటీలున్నాయని, అప్పుడే 2 అమలు చేశామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. గ్యారంటీలు నమ్మాలని బాండ్ పేపర్లు రాసిచ్చారని, ఇప్పుడు మోసం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 77 ఏళ్ల సోనియా తొలిసారి రాజ్యసభకు పోటీ చేశారు. ఈ నెల 15న రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఆమె నామినేషన్ వేశారు. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీతో పాటు బీజేపీకి చెందిన చున్నీలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక వీరు ముగ్గురు ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 2006 నుంచి ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పార్లమెంటుకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికైన రెండో నాయకురాలు సోనియా గాంధీ. 1964లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు టీఎంసీ ఆప్లతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమి భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు విషయంలో సంప్రదింపులు సాగుతున్నాయని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, చర్చలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. మార్చి 9 తర్వాత ఎప్పుడైనా ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఎంపీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసింది. రాజకీయ పార్టీలు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకముందే ప్రధాని నరేంద్ర మోదీ జోరుగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ నగరంలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు గాను వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడంలో ఇక్కడి ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని ప్రధాని కోరారు. మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగానే మారగానే మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గ ప్రజలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి రానుంది. మంగళవారం ఈ బిల్లుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బిల్లుకు ఆమోదముద్ర వేశారు. మహా అసెంబ్లీలో మరాఠా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం దశాబ్ద కాలంలో ఇది 3వసారి. గతంలో 2 సార్లు బిల్లును అసెంబ్లీ ముందు పెట్టినా ఆమోదం లభించలేదు. ఈసారి మాత్రం బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. 10వ తరగతి ఇంటర్ బోర్డు పరీక్షలకు విద్యార్థులు 2 సార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. 2020లో తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం ఒకటని, ఈ క్రమంలో విద్యార్థులు 2 సార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు ఆ ఎన్నిక చెల్లుబాటు కాదని వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిక్ వ్యవహరించిన తీరుపై తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ చలోకు ట్రాక్టర్ ట్రాలీలతో బయలుదేరిన వేలాది మంది రైతులను పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోని శంభూ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వారం రోజులుగా అక్కడే ఉండిపోయారు. రోడ్లపైనే ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు.
దీనిపై దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై పంజాబ్ హర్యానా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుల గురించి తెలుసు. నిరసన తెలిపేందుకు రైతులకు హక్కుంది. కానీ అది సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుంది. రాజ్యాంగ విధులను కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం హైవేలపై ట్రాక్టర్ ట్రాలీలకు అనుమతి లేదు అని హైకోర్టు స్పష్టం చేసింది. రైతులు పెద్ద సంఖ్యలో ఒక చోట చేరేందుకు ఎలా అనుమతించారని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.